తండ్రి అయినటువంటి దేవునికి, మన ప్రభువును, రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు వారి నామంలో కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటూ, ఈ యొక్క కార్యక్రమాన్ని వీక్షిస్తున్నటువంటి, వింటున్నటువంటి సహోదరి, సహోదరులందరూ కూడా ప్రభు నామంలో వందనాలు తెలియపరుచుకుంటా ఉన్నానండి. నిన్నటి దినమున, అలానే మొన్నటి దినమున కూడా మన ఛానెల్‌లో వీడియోస్ రాలేదు. ఎందుకంటే వి బ్లెస్డ్ విత్ ఏ బేబీ బాయ్ అండి. 9థ్ డిసెంబర్ రోజున. కాబట్టి హడావిడిలో సమయం కుదరలేదు. ఈ రోజు నుంచి మళ్ళా రెగ్యులర్‌గా వీడియోస్ వస్తాయండి. గమనించగలరు. ఈరోజు మనం ధ్యానించుకోబోయే అంశము, దేవుడు బెత్లెహేములోనే తన కుమారుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభుల వారిని, ఈ లోక రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభుల వారిని పుట్టించడానికి, క్రీస్తు బెత్లెహేములోనే పుట్టుటకు గల కారణం ఏంటి అని గనక మనం ధ్యానించగలిగితే, కొన్ని రీజన్స్, దేవుని యొక్క యోచన మనకి అర్థమయ్యే అవకాశం ఉంది. దానిలో 4 కోణాలు మనం ఆలోచిద్దాం. మొదటి కోణం ఏంటంటే, దేవుడు ఆదికాండము 22వ అధ్యాయము 18వ వచనంలో అబ్రహాముకు నీ సంతానముల ద్వారా సమస్త భూజనులు కూడా, సమస్త కుటుంబములు కూడా, భూమి మీద ఉన్నటువంటి సమస్త జనులు కూడా ఆశీర్వదించబడతారు అనే ప్రవచనాన్ని పితరుడైనటువంటి, విశ్వాసులకు తండ్రి అయినటువంటి అబ్రహాముకి వాగ్దానం చేస్తాడు, ప్రమాణం చేస్తాడు దేవుడు. అదేవిధంగా రెండవ సమూయేలు గ్రంథం 7వ అధ్యాయంలో దావీదు కూడా నీ యొక్క సింహాసనము నిరంతరము నిలిచుంటుందని దావీదు కూడా ప్రవచనం చేస్తాడు. దావీదు కూడా వాగ్దానం చేస్తాడు తండ్రి అయినటువంటి దేవుడు. మీకా 5:2లో బెత్లెహేములోనే పుడతాడు అని ప్రవచనం కూడా చెప్పిస్తాడు మీకా చేత తండ్రి అయినటువంటి దేవుడు. కాబట్టి మొదటి కోణంలో యేసుక్రీస్తు ప్రభుల వారు బెత్లెహేములోనే పుట్టుటకు గల కారణం ఏంటంటే, ఆయన ప్రవచించడం ద్వారా, తన యొక్క దూతల ద్వారా, ప్రవక్తల ద్వారా ప్రవచించాడు. అదేవిధంగా తన యొక్క దాసులైనటువంటి వాళ్ళకి వాగ్దానం చేశాడు, బెత్లెహేములోనే పుట్టిస్తాను కుమారుణ్ణి, లోక రక్షకుణ్ణి అని చెప్పడం వల్ల బెత్లెహేములో యేసుక్రీస్తు వారు పుట్టడం జరిగింది. రెండో కోణము, బెత్లెహేము అనే యొక్క పేరుకు గల అర్థం ఏంటంటే, హౌస్ ఆఫ్ బ్రెడ్, అంటే ఆహారపు బండారం అని ఆ యొక్క బెత్లెహేము అనే పేరుకు అర్థం. కాబట్టి యోహాను సువార్త 6వ అధ్యాయంలో యేసుక్రీస్తు ప్రభువారు చెప్తారు, నేనే జీవాహారము అని. కాబట్టి సమస్త ప్రజలకు రొట్టెగా, సమస్త ప్రజలకు ఆహారంగా పిలువబడే యేసుక్రీస్తు ప్రభుల వారు ఆ పేరుకు సార్థకం కలిగినటువంటి బెత్లెహేములోనే పుడతారు. ఇక మూడవ కోణం ఏంటంటే, దేవుడు 1 కొరింథీ పత్రిక 2వ అధ్యాయంలో ఆయన అల్పమైన దానిని ఎంచుకుంటాడు దేవుడు. ఈ లోకంలో చూడండి, మనం ఉద్యోగం చేయాలన్నా, డబ్బు సంపాదించాలన్నా, వ్యాపారం చేయాలన్నా, లేదా ఒక వ్యాపారాన్ని, చిరు వ్యాపారాన్ని పెట్టాలన్నా ఒక మంచి సెంటర్‌ని ఎన్నుకుంటాం. లేదా ఒక మంచి పట్టణాన్ని ఎన్నుకుంటాం. మంచి చదువు చదివిన తర్వాత, లేదా మంచి చదువు చదవడానికి మంచి యూనివర్సిటీని ఎన్నుకుంటాము. చదివిన తర్వాత ఉద్యోగానికి మంచి దేశానికి, విదేశానికి వెళ్ళాలి. మంచి పురోగతి ఎక్కడ ఉందో ఆ దేశాన్ని ఎన్నుకుంటాం. కానీ దేవుడు ఏది అల్పమైనదో అల్పమైన దాన్ని ఎన్నుకుని ఉన్నతమైన వాటిని రాబడతాడు దేవుడు. అదేవిధంగా బెత్లెహేము అనే అల్పమైనటువంటి యొక్క ప్రాంతాన్ని, ఆ సమయంలో రోమ్ అనే నగరం చాలా అభివృద్ధి చెందిన నగరం, ఐగుప్తు అప్పటికే అభివృద్ధి చెందినటువంటి నగరం, బబులోను అభివృద్ధి చెందినటువంటి నగరం, పర్షియా అభివృద్ధి చెందినటువంటి నగరం. ఈ అభివృద్ధి చెందినటువంటి నగరాలు కాకుండా అల్పమైనటువంటి బెత్లెహేమును ఎన్నుకున్నాడు దేవుడు. తన యొక్క సంకల్పం అది, ఆయన యొక్క మోటివ్ అది. ఇక 4వ కోణం ఏంటంటే, బెత్లెహేము అనే ఒక పట్టణంలో, బెత్లెహేము అనేటువంటి ఒక గ్రామంలో, అది అనే ఊర్లో పశువులు కాపరులు ఎక్కువగా నివాసం చేసి ఉండేవారు ఆ సమయంలో. ఆ పశువుల కాపరులు ఏం చేస్తారంటే, గొర్రెలను పెంచడం, వాటి యొక్క పెంపకంలో వారు నిమగ్నమై ఉంటారు. ఆ గొర్రెలు దేనికి పెంచుతారంటే, ఈ పస్కా దినమున యెరూషలేము మందిరంలో బలి ఇవ్వడానికి కావలసినటువంటి శ్రేష్టమైనటువంటి గొర్రెలను పెంచే ఒక కేంద్రంగా ఆ యొక్క బెత్లెహేము ఉంది. అదే పస్కా దినమున బలవబోతున్నటువంటి గొర్రె పిల్లగా ఉన్నటువంటి, శ్రేష్టమైనటువంటి, ఏ పాపము చేయనటువంటి గొర్రె పిల్లగా పుడుతున్నటువంటి యేసుక్రీస్తు ప్రభుల వారు కూడా అదే బెత్లెహేములో పుట్టడం జరిగింది. హిస్టారికల్ ఎవిడెన్స్ ఇది. ఇంకొక కోణం ఆలోచించగలిగితే, బెత్లెహేము పట్టణంలో చాలా సామాన్యమైనటువంటి ప్రజలుంటారు. లూకాసువార్త 2వ అధ్యాయంలో 10, 11 వచనాల్లో ముందుగా
ఈ యొక్క స్వార్థమానము, ఈ లోక రక్షకుడిగా పుట్టబోతున్నటువంటి యేసుక్రీస్తు వారి గురించి ముందుగా స్వార్థ వర్తమానము ఈ యొక్క పేద ప్రజలకు, ఈ యొక్క సామాన్య ప్రజలకు తెలియపరచడం జరిగింది. రాజులకు, గనులకు కాదు తెలియపరచబడడం. ఒక సామాన్యులకు స్వార్థ తెలియపరచబడింది. దేవుడు ఇన్ని కోణాల్లో ఆలోచించి, ఇన్ని కోణాల్లో ఆయన యోచించి, ఆయన అద్భుతమైనటువంటి ప్రణాళికను బట్టి తన కుమారుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభువు వారిని బెత్లెహేములో పుట్టించడం జరిగింది. కాబట్టి శ్రద్ధగా ధ్యానించినందుకు, ఆలోచించి ఇంతవరకు విన్నందుకు సహోదరి సహోదరులందరూ కూడా ప్రభు నామములో వందనాలు తెలియపరుచుకుంటున్నాను. రేపటి దినమున మరొక అంశంతో యేసుక్రీస్తు వారిని తెలుసుకునే ప్రయత్నం చేద్దాము. శ్రద్ధగా విన్న మీ అందరికీ కూడా ప్రభు నామములో వందనములండి.